Hi everyone, welcome to my channel Way to Nursing. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ద మీనింగ్ ఆఫ్ ద నర్స్. ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ మీనింగ్. సో అదే విధంగా నర్స్ అనే వర్డ్కి కూడా మీనింగ్ ఉంది. ఎవ్రీ లెటర్ ఇండికేట్స్ ఏ పర్ఫెక్ట్ క్వాలిటీ అండ్ క్వాలిఫికేషన్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద నర్స్. సో ఒక్కొక్క లెటర్ నర్స్కున్నటువంటి క్వాలిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో అందుకనే మన నర్సింగ్ ప్రొఫెషన్ని ఒక నోబుల్ ప్రొఫెషన్ అని చెప్పేసి అని అంటారు. సో టుడే వీ విల్ డిస్కస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ద నర్స్. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎన్. ఎన్ స్టాండ్స్ ఫర్ నోబుల్ అండ్ నాలెడ్జబుల్. మన నర్సింగ్ ప్రొఫెషన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. సో అందుకని మన నర్సింగ్ ప్రొఫెషన్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్. నాలెడ్జబుల్ అంటే నర్స్ షుడ్ హ్యావ్ ఎ వెరీ మచ్ నాలెడ్జ్. అంటే మనం ఏం చేస్తున్నామో, ఒక పేషెంట్ వచ్చారు, ఆ పేషెంట్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, తనకు ఉన్నటువంటి కండిషన్ ఏంటిది, దానికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ మనకు తెలిసి ఉండాలి. సో షీ షుడ్ బి నాలెడ్జబుల్. నెక్స్ట్ లెటర్ వచ్చేసి యూ. యూ మీన్స్ యూటిలిటీ అండ్ అండర్స్టాండింగ్. యూటిలిటీ అంటే యూస్ఫుల్నెస్. సో అంటే మనము ఒక నర్స్ అనే పర్సన్ వేరే ఇంకో ఎఫెక్టెడ్ పర్సన్కి ఏ విధంగా యూజ్ అవ్వగలుగుతుంది అంటే తనకున్నటువంటి క్వాలిటీస్ కావచ్చు, తనకున్నటువంటి ఎఫిషియన్సీ తోటి ఆ పేషెంట్కి ఏ విధంగా ట్రీట్ చేయగలుగుతుంది అంటే తనకున్నటువంటి నాలెడ్జ్తో తను ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది అనేది ఈ యూటిలిటీలో. అంటే కంప్లీట్గా తను పేషెంట్ ఓరియంటెడ్ అయ్యి ఉండాలి. ప్లస్ అండర్స్టాండింగ్ అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క ప్రాబ్లమ్ తోటి వస్తారు. కొంతమంది పెయిన్ తోటి వస్తారు, కొంతమంది ఫీవర్ తోటి వస్తారు. సో వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళకు ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆర్. ఆర్ స్టాండ్ ఫర్ రెస్పాన్సిబిలిటీ అండ్ రైషియస్నెస్. రెస్పాన్సిబిలిటీ అంటే ఆ పర్సన్ మన హెల్త్ సెంటర్కి వచ్చిన ఒక పేషెంట్ మనల్ని అప్రోచ్ అయినా తనకు సంబంధించినటువంటి పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాల్సి వస్తుంది. రేషియస్నెస్ అంటే మన యొక్క మొరల్ వాల్యూ అంటే పేషెంట్ యొక్క డిగ్నిటీని కాపాడడం కావచ్చు, మనకు ఉన్నటువంటి హెల్త్ ఫెసిలిటీస్ని తనకు అందించడంలో కానీ మనము మన ధర్మాన్ని నిర్వర్తించాల్సి వస్తుంది. రేషియస్నెస్ మీన్స్ ధర్మము. సో మనం మన కర్తవ్యం ఏదైతే ఉందో అంటే మన డ్యూటీ ఏదైతే ఉందో అదాన్ని పర్ఫెక్ట్గా రెస్పాన్సిబుల్గా చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఎస్. ఎస్ స్టాండ్ ఫర్ సింపుల్. ఎస్ స్టాండ్ ఫర్ సింప్లిసిటీ అండ్ సింపతి. ఎస్ స్టాండ్ ఫర్ సింప్లిసిటీ అండ్ సింపతి. సింప్లిసిటీ అంటే నర్స్ అనేవాళ్ళు చాలా నిరాడంబరంగా అంటే చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి, చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. సింపతి అని అంటే ఎదుటి వాళ్ళ యొక్క పెయిన్ని కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని కానీ అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎమోషన్స్ తోటి వస్తారు కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ని మనము అండర్స్టాండ్ చేసుకొని సింపాథెటిక్గా ఉండాలి. నెక్స్ట్ ఈ. ఈ స్టాండ్ ఫర్ ఎఫిషియంట్ అండ్ ఎంపతి. ఎఫిషియంట్ మీన్స్ నీ డ్యూటీని నువ్వు కరెక్ట్గా నిర్వర్తించాల్సి వస్తుంది. అంటే నువ్వు ఏదైతే నేర్చుకున్నావో దాన్ని కంప్లీట్గా పేషెంట్ కేర్ లోపల నువ్వు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎఫిషియెంట్గా ఉండాలి. ప్లస్ ఎంపాథెటిక్గా అంటే ఎదుటి వాళ్ళు సఫర్ అయ్యేదాన్ని నువ్వు ఆ స్టేజ్లో ఉంటే ఏ విధంగా ఫీల్ అవుతావో సేమ్ అదే విధంగా ఎంపాథెటిక్గా ఉండాలి. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ నర్స్. సో ఎన్ ఫర్ నోబుల్ అండ్ నాలెడ్జబుల్, U for utility and understanding, R for responsibility and righteousness, S for simplicity and sympathy, E for efficient and empathy. So these are the main qualities of a nurse. So inni qualities anni mana nursing profession lo unnai kabatti mana nursing profession anedi chaala noble profession. It's a God gift to us to become a nurse. So we are thankful to God. ఈ వీడియోలో మనం నర్స్ మీనింగ్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్తో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియోకి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్స్ నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.